పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మని కనుక వ్యతిరేకించావు, నీ పాప అసలు క్షమాపణ లేదు. గుర్తుపెట్టు. నువ్వు నన్ను తిట్టు, కొట్టు, నన్ను ఏమన్నా చేసుకో, కానీ ఒక ట్రూ వర్డ్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి వస్తుందో దాన్ని నువ్వు తిరస్కరిస్తే, దానికి నా మాటలు చెప్పినప్పుడు కాదు సుమా, నా మాటలు దేవుడికి తెలుసు, ఫిల్టర్ చేస్తాడు దేవుడు. వీడు మామూలు కథలు చెప్తాడు. బట్ పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆమేన్. యాక్సెప్ట్ చేయాలి, దాన్ని తిరస్కరించడానికి. తిరస్కరించావా, నీకు అసలు క్షమాపణ ఉంది. సో obey God's word. Obey God's word and have the experience of the Pentecost. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం అనుభవం దేవుడు మనందరికీ ఇచ్చును కాక.